IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. విశాఖ స్థానిక సంస్థల కోటాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ సీటుకి ఎలక్షన్ జరగబోతుంది. నామినేషన్లు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఇది ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటుగా చెప్పుకుంటున్నప్పటికీ ఇది ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానం. అయితే దీనికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణని నిలబెట్టడం జరిగింది. కూటమి ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయితే మొన్న వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి 10 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూటమి విజయం సాధించటం స్థానికంగా ఉన్నటువంటి, సో వీటిల్లో బలం వైసీపీకి ఉన్న, విజయం టీడీపీ సాధించటంతో కూటమి ప్రభుత్వం సాధించటంతో రేపు ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 600 పైచీలకు బలం ఉన్నటువంటి వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగి కూటమి వైపు ఏవైనా ఓట్లు పడొచ్చా అనేటువంటి భయంతో బుధవారం గురువారం వరుసనే 2 రోజులు విశాఖ నేతలతోటి, స్థానిక సంస్థల నేతలతోటి అధ్యక్షుడు జగన్ సమావేశాలు జరపడం జరిగింది. ఫైనల్గా నిన్న ఈ విశాఖ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నేతలని బెంగళూరుకి వైసీపీ తరలించినట్లుగా తెలుస్తుంది. సో తమ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఓట్లు పక్కకి పోకుండా, క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ క్యాంప్ రాజకీయాలు అయితే ఇప్పటికే మొదలు పెట్టేసింది. వీళ్ళందరినీ బెంగళూరుకి తరలించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం నంద్యాల పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళిపోనున్నారు.